ఇదో కుగ్రామం. ఇక్కడ సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కేవలం 100 మంది జనాభా ఉంటారు. వీరి జీవనోపాధి వ్యవసాయం. ఇక్కడ తాజాగా పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటారు. అయితే ప్రకృతితో మమేకమై కాలుష్యానికి దూరంగా ఉంటారు. 90 ఏళ్లకు పైబడిన వారు కూడా ఈ వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. చావుకు సవాల్ విసురుతున్న కామారెడ్డి జిల్లా రాజమ్మ తాండాపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. నేటి ఆధునిక కాలంలో కూడా సంప్రదాయ పద్ధతులతో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్న కామారెడ్డి జిల్లాలోని రాజమ్మ తండా ఇతరులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. 30 ఏళ్లలో 7 మాత్రమే మరణించారంటే ఆ గ్రామస్తుల ఆరోగ్యం ఎంత చక్కగా ఉందంటే అతిశయోక్తి కాదేమో. కాలుష్య వాతావరణంతో కల్తీ ఆహారాన్ని తీసుకుంటూ నిత్యం రోగాలతో మనుషులు సహవాసం చేస్తున్నారు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన రాజమ్మ తండా మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది. కాలుష్యానికి వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో జీవిస్తోంది. కరోనా 2 దశల్లోనూ ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండా వాసుల జీవన శైలి అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తండా వాసులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు, ఆసుపత్రులకు దూరంగా ఉంటున్నారు. సహజ సిద్ధ వాతావరణంలో జీవించడంతో వారికి ఎలాంటి రోగాలు దరిచేరడం లేదు. 90 ఏళ్ల పైబడి ఉన్నవారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. కట్టెల పొయ్యిపైనే వంట చేస్తుంటారు. ప్రధాన ఆహారం మొక్కజొన్న రొట్టె, వెల్లుల్లి కారం. ఏ ఇంట్లో చూసినా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తాండా వాసులు చెప్తున్నారు. మిగతా వారి మాటల్లోనే విందాం. తండాలో 30 ఇల్లు ఉంటాయి. ఓటర్ సంఖ్య 30. మేము రొట్టెలు, మళ్ళా కాయకూరలు ఇలాంటివి పండించి ఆరోగ్యంగా ఉంటాం. మేమన్నా మా తండాలో ఇప్పటి వరకు 7 మంది మాత్రమే చనిపోయారు. ఒక 60 సంవత్సరాల లోపల ఒక 7 మంది మాత్రమే చనిపోయారు. మా తండాలో అందరూ ఆరోగ్యంగానే ఉన్నాం. మేము బయట ఫుడ్ తినాం. మేము వ్యవసాయం పండించిన పంటతోటే మేము అది కూడా ఆర్గానిక్ తోటే పండించుకుంటా తింటాం. మినరల్ వాటర్ తాగడమే మంచి అని మనం అనుకుంటుంటే భూగర్భం నుంచి వచ్చే శుద్ధ జలాలనే అమృతంలా భావిస్తున్నారు ఈ తండా వాసులు. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి తమ ఆహార పద్ధతులే కారణమంటున్నారు తండా వాసులు. మిగతా వారి మాటల్లోనే విందాం. దాదాపుగా మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి రాజమ్మ తండాలో నివసిస్తున్నాము. సిన్స్ ఒక 43 ఇయర్స్ నుంచి ఒక 7 to 8 మంత్స్ ఇక్కడ చనిపోయారు. దాదాపుగా మేము పండించిన ఫుడ్, మేము పండించిన కూరగాయలు మేమే పండించుకొని తింటూ ఉంటాము. బేసిక్గా మేము డైలీ రొటీన్ ఫుడ్లో మేము ఎప్పుడు రొట్టెలు చేసుకుంటాము. న్యాచురల్గా పండించిన పంట ఫుడ్డే మేము తీసుకుంటాము. ఇక్కడ పెద్దగా మాకు మ్యాక్సిమం రోగాలు ఏం రావు. మ్యాక్సిమం చిన్న జలుబు, జ్వరం లాంటివి వస్తాయి. దాదాపుగా యాజ్ అన్ యావరేజ్ లైఫ్ స్టైల్ ఇక్కడ లివింగ్ లైఫ్ ఏమో దాదాపు 70 to 8 years యావరేజ్ గా బతుకుతారు మా విలేజ్ లైఫ్. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బ్రతుకుతున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, అడవి గుట్టల మధ్య స్వచ్ఛమైన గాలి వాతావరణం ఉండడంతో రోగాలు రావడం అరుదు. సహజ సిద్ధ వాతావరణంలో జీవనం, ఆకుకూరలు, మొక్కజొన్న రొట్టెలతో భోజనం చేయడంతో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటోన్న రాజమ్మ తండా మరికొంతమందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.